సత్యభామ పాత్రకి వన్నె తెచ్చినటువంటి హీరోయిన్ జమున గారు మన సింగర్ జమున గారిని పట్టుపట్టు మరీ ఒక సినిమాలో ఉషాపరిణయం చిత్రంలో ఎస్ హనుమంతరావు గారి సంగీత దర్శకత్వంలో ఒక పాట పాడించారు. ఇప్పుడు అదే పాట పాడమని నేను కూడా జమున గారిలాగే పట్టి పట్టి అడిగితే పాడతారా? తప్పకుండా. కానీ చాలా రోజులైంది పాటలు పాడి, ప్రోగ్రామ్స్ అంతా కూడా పాడటం లేదు కదా. 3 పాటలు అందులో పాడాను ఆవిడికి. అందులో ఇది ఒక భక్తి గీతం ఆవిడికి. జయ జయ శ్రీరాజరాజేశ్వరి, జయ జయ శ్రీరాజరాజేశ్వరి, మమోదయ జోడుమా మమోదయ జోడుమా, నిన్ను సేవించువో శివ ప్రియ భామిని. జయ జయ శ్రీరాజరాజేశ్వరి. జగముల కల్పించి కాపాడు తల్లి, జగముల కల్పించి కాపాడు తల్లి, నిగమ వినోదిని శ్రిత కల్పవల్లి, జనని భవాని నటరాజరాణి, జనని భవాని నటరాజరాణి, సతతము నిన్నే సేవింతుమమ్మ. జన జయ శ్రీరాజరాజేశ్వరి. సౌజన్యశీలా నీ విశ్వలీలా, బ్రహ్మరులైనా కనలేరుగా. సౌజన్యశీలా నీ విశ్వలీలా, బ్రహ్మరులైనా కనలేరుగా. నేనెంతగానో నీ మహిమ తెలియ, గిరిరాజ తనయ కరుణింపవా. నేనెంతగానో నీ మహిమ తెలియ, గిరిరాజ తనయ కరుణింపవా. జనని భవాని నటరాజరాణి, జనని భవాని నటరాజరాణి, సతతము నిన్నే సేవింతుమమ్మ. జయ జయ శ్రీరాజరాజేశ్వరి, మముదయ జోడుమా మముదయ జోడుమా, నిన్ను సేవించువో శివ ప్రియ భామిని. జయ జయ శ్రీరాజరాజేశ్వరి. ఇంత మంచి పాట. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన అని మీరు స్టార్డమ్ని వలేసి పట్టారు, గురి చూసి కొట్టారు. దానికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాగమల్లి కోనలోన కోదండపాణి ఎలాగంటే మనకు ఫ్రీడమ్ ఇచ్చేసాడు. మీరు ఎట్లా పాడతారో పాడంటమ్మా. ఎందుకంటే మహాదేవన్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన ఆయన. సో మహాదేవన్ గారి దగ్గర పాడేటప్పుడు పాటలు నేర్పిందంతా పొగడేంది కాకుండా కోదండపాణి గారు కూడా. కోదండపాణి గారితో నేను ఫస్ట్ ఒక డూయిట్ పాడాను. ఏం పిక్చరు? సంతానం. ఆ సంతానంలో పాడినప్పుడే ఆయనకు తెలుసు, పాప ఆయన ప్లేబ్యాక్ సింగర్గా రావాలని అనుకున్న ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి తర్వాత ఏమో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి అలా వచ్చింది ఆయన కథ. సో ఆయన దగ్గర ఏ భయం లేదు. ఆయన పాట ఇచ్చి ఇలా పాడమంటే మనం ప్లాన్ చేసుకుని అడగక్కర్లేదు, ఇలా పాడినా అలా పాడినా అని. ఆర్కెస్ట్రా దగ్గరికి నేనే వెళ్ళి ఆ ప్లేస్లో టకా టకా నీటి ఇవ్వు అని చెప్పి
అమ్మా ఆయన ఏం చెప్తారమ్మా, ఆయన ఏం చెప్పరు, మీరు ఒకసారి వాయించేస్తే వాడు బాగుంది అంటే వెళ్ళిపోదాం లేదు. అలాగే రిహార్సల్ చేసినప్పుడు నేను చెప్పినట్టే వాళ్ళు వాయించారు. ఏంటి కొత్తగా నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయావు, సార్ ఏమనుకోవద్దు, ఏదో బాగుంది కదా గ్యాప్, లేదంటే పోనీ మీరు అది వదిలేసి మీరు ఏదైనా బిట్టిచ్చేసేయండి, లేకపోతే గ్యాప్ ఫిలప్ కాలేదండి. ఆహా ఇంతకొచ్చావన్నమాట నువ్వు అని. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్ ఎవరు బాగున్నారు ఆయన వచ్చి వద్దొద్దు ఇదే బాగుంది, గీతాంజలి ఆ డ్యాన్స్కి చక్కగా ఉంటుంది, నువ్వు అలాగే పాడమ్మా అన్నారు. పాడాను. పాడారు, ఎంత సింపుల్ గా చెప్పేశారు. ఒక్కసారి ఆ పాట మా కోసం పాడి వినిపించరా ప్లీజ్. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. చూపుల్లో కైపుంది మావ, సొగసైన రూపుంది మావ, చూపుల్లో కైపుంది సొగసైన రూపుంది, ఒయ్యారం ఒలికిస్తుంది పందెలు చిన్నెలు నేర్చింది, ఉడుకు మీద ఉరికావంటే దడుసుకుంటది మావోయ్, ఉడుకు మీద ఉరికావంటే దడుసుకుంటది, దాన్ని పొడుపు చూసి మజ్జిగ చేస్తే వదలనంటది, దాన్ని పొడుపు చూసి మజ్జిగ చేస్తే వదలనంటది మావోయ్. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. నడకల్లో హొయలుంది మావ, నాట్యంలో నేర్పుంది మావ, నడకల్లో హొయలుంది నాట్యంలో నేర్పుంది, మలిసందే చీకట్లోన నీటికి ఏటికి వస్తుంది, ఓ దారి చూచి కాచావంటే దారికొస్తది మావోయ్, దారి చూచి కాచావంటే దారికొస్తది, దాన్ని దారి చూచి వదిలావంటే దగా చేస్తది, దాన్ని దారి చూచి వదిలావంటే దగా చేస్తది మావోయ్. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. ఇప్పుడు నేను అప్పుడు పాడిన నాగమల్లి కోనలో నాకు ఇప్పుడు పాడిన నాగమల్లి కోన చాలా ఆహా పాడేశారు ఆవిడ, ఆ పాట విన్నామని అనుకున్న కరెక్టే, కానీ అందులో లోతుపాతులు ఏమున్నాయి నేను చెప్తాను. నేను నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఇది వచ్చి పట్టాలి మావా. ఇది నేను పాడింది ఆ రోజుల్లో.
ఇప్పుడు నేనేం పాడాను, పట్టాలి మావా పట్టాలి మావా అని పాడాను. అప్పుడు పాడింది పట్టాలి మావా మా, ఎందుకు దమ్ము, అంత దమ్ము ఉండేదన్నమాట పాడాను. అదే కాదు, ఎరవేసి గురి చూసి పట్ట, ఇంత వస్తుంది అంటే ఏంటి, ఒకే దమ్ములో ఈ పల్లవి పాడాలి. అంత ఒకే దమ్ములో ఇప్పుడు పాడడం కుదరదు. దాన్ని పొడుపు చూసి మచ్చిక చేస్తే అది రావాలి. దాన్ని ఒడుపు చూసి మచ్చిక చేస్తే వదలనంటది. గ్యాప్ ఇస్తున్నాను, ఎందుకు, నాకు దమ్ లేదు. ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏజ్ అని వచ్చిన తర్వాత ఇది ఏం ఏమవుతుంది తెలుసా, అక్కడ మా ప్రేక్షకులు వినేటప్పుడు ఏమయ్యా ఆ రోజుల్లో ఆవిడ ఎంత సంగతులు వేసి ఎలా పాడింది, ఇప్పుడు ఏంటి ఆవిడ అన్నీ వదిలేసి ఏదో మామూలుగా పాడేసింది ఏంటి, అది అర్థం చేసుకోవాలి పబ్లిక్. ఒక ఏజ్ అయిన తర్వాత ఇంతే పాడగలరు. నాట్ ఓన్లీ ఫర్ మీ నేను చెప్పడం, అంత ఏజ్ అయిన ఆర్టిస్టులు అందరికీ నేను చెప్పడం అదే. బట్ ఏంటి, ప్రేక్షకులకి ఆ పాట ఆ సంగతులతోనే పాడిందా, ఇలాగే పాడిందా అనేది కాదు, ఆ పాడిన పాటని చెవులకు ఆనందంగా పాడిందా మనం వినగలుగుతున్నామా, అది ముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే, సునీత రేపు నీకు ఏజ్ అయిన తర్వాత కూడా ఇలాంటి అడ్జస్ట్మెంట్లు నువ్వు చేసుకోవాలి. ఓకే, తప్పకుండా ఆంటీ. అది వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించాలి, అది వయసుకు తగ్గట్టుగా గొంతు మౌల్డ్ అయిన పద్ధతుల్లోనే మనం పాటలు కూడా చేసుకొని పాడుకోవాలి, చాలా ముఖ్యం అది. ఇలా బోల్డ్ గా చెప్పే గాయని మనుల్ని, గాయకుల్ని నేను ఇంతవరకు చూడలేదు. చెప్పాలమ్మా, చెప్పి తెలిపించాలి అందరికి. అండ్ మనలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టడానికి ప్రయత్నించే వాళ్ళే, కానీ లోతుపాతుల్ని ఎత్తి చూపించుకోవటం, నాలో ఈ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని ఎత్తి చూపించుకోవటం. నేను ఇంకా అలాగే పాడుతున్నాను, నాకు ఇంకా అలాగే వస్తుంది, ఇంకా అలాగే ఉంది నా వాయిస్ అని చెప్పుకోవడం గొప్ప కాదు, తెలిసిందా? చెప్పకూడదు, సరేనా? మీరు చెప్పినవన్నీ తప్పకుండా పాటిస్తాము అందరం, అది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాం. ఇప్పుడు వర్తమాన గాయకులకి అందరికీ నేను అదే చెప్పడం, అలాగే పాడాలి ఇలాగే పాడాలి అని కాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుని నిలబడాలి, అది నేను చెప్పడం. పాట వినటానికి వినసొంపుగా ఉండేలాగా అది ముఖ్యం. గీతం స్వరం గళం కలిపితే మంచి పాట, మంచి అనుభూతులు అనుభవాలు ఆలోచనలు కలిపితే జమునారాణి గారి మాట. మరిన్ని విశేషాలతో మరి కాసేపట్లో కలుద్దాం, చిన్న బ్రేక్ తర్వాత. దక్షిణామూర్తి గారు, ఆయన గురించి చెప్పాలమ్మా తప్పకుండా. ఆఖరిలో ఆయన దగ్గర పాడిన ఒక్క పాట నాకు చాలా ఇష్టమైన పాట. కొలది నోములు నోచినానేమో వెలది మాయశోద కళ్ళను, కొలది నోములు నోచినానేమో కొలది నోములు నోచినానేమో. ఆయన మ్యూజిక్ వేసి ఆయన పాడిన పాటలు ఎన్నో, దాంట్లో ఒక పాట కొంచెం ఇంపుగా పాడాల్సిన పాట ఇది. అలాగే మహాదేవన్ గారు, ఆయన దగ్గర ఎన్నో పాటలు పాడాను, కానీ నువ్వు అనుకున్నట్టు ఏం పాట చెప్పు చూద్దాం. ఎంత టక్కరి వాడే. ఎంత టకరివాడు నా రాజు ఏ మూలను నక్కినాడు, ఎంత టకరివాడు నా రాజు ఏ మూలను నక్కినాడు. పంట చేను గట్టు మీద ఒంటికనే పోతుంటే వెంట వచ్చినట్టులున్నది, ఎవరో వెనక నిలిచినట్టులున్నది, వెంట వచ్చినట్టులున్నది, ఎవరో వెనక నిలిచినట్టులున్నది. గుబులు గుబులుగా గుండె జల్లుమని, గుబులు గుబులుగా గుండె జల్లుమని, బిక్కు బిక్కుమని చూశాను, పక్కున పక్కని నవ్వేను. ఎవరు నన్నీడ, ఎంత టకరిపాడు నా రాజు ఏ మూలను నక్కినాడు. చరణంలో జమున గారి ఎక్స్ప్రెషన్స్, ఆ వాయిస్ మధ్యలో నిట్టూర్పులు, అవును,
అవన్నీ ఎంత బాగా అన్నారండి. పొర్లిపారు ఏటిలోన పొటుకు పొటుకు మునుగుతుంటే బుగ్గ తాకినట్టులున్నది, ఎవరో పైట తాగినట్టులున్నది, బుగ్గ తాకినట్టులున్నది, ఎవరో పైట లాగినట్టులున్నది, గిలిగింతలు పెట్టినట్టు ఒడలంతా పులకరించి, గిలిగింతలు పెట్టినట్టు ఒడలంతా పులకరించి, నీళ్ళంతా వెదికినాను తుళ్ళి తుళ్ళి పారిపోయిను. ఎవరు? చేప. ఎంతట కరివాడు నా రాజు, ఏ మూలను నక్కినా. అర్ధరాత్రి వేళ నేను ఆదమరచి నిదురబోతే, వద్ద చేరినట్టులున్నది, ఎవరో ముద్దులాడినట్టులున్నది, వద్ద చేరినట్టులున్నది, ఎవరో ముద్దులాడినట్టులున్నది, చిక్కినాడు దొంగయనుకొని చేయి జాతి పట్టబోతే, కంటికేమి కానరాగా కరిగి కరిగిపోయెను. ఎవరు? కళ. ఎంతట కరివాడు నాడు, ఏ మూలను నక్కినాడు. పల్లవి పాడతానని మొదలెట్టిన ఈ పాట చివరికి అర్ధరాత్రి దాకా అంటే పాట మొదలు నుంచి చివరి వరకు కంప్లీట్ చేయదు. అది ఆ పాటలో ఉన్న పవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడిన ఎన్నో అద్భుతమైన పాటలో ఒక పాట గుర్తొచ్చింది, చివరకు మిగిలేది సినిమాలో. కరెక్ట్. అందానికి అందం నేను అనే పాట ఒక్కసారి మా కోసం పాడి వినిపించరా? అందానికి అందము నేనే, జీవన మకరందము నేనే, అందానికి అందము నేనే, జీవన మకరందము నేనే, ఈ వెక్కు పువ్వును నేనే, పువ్వుకు తావిని నేనే, ధరణి అమరగానమున ఆనందము నేనే, అందానికి అందము నేనే, జీవన మకరందము నేనే. కనుల చూపులే గంధర్వ తోరణాలు, వాలాడు చిరునవ్వులే వన్నె వీరుల హారాలు, నా మీరు మెరుపు తీవా నగుమోము చందమామ, నా మీరు మెరుపు తీవా నగుమోము చందమామ, నవరసాల సమూహ సమ్మేళన నేనే, అందానికి అందము నేనే, జీవన మకరందము నేనే.
పరవశమై మలయానిల చారలలో పదే పదే పరవశమై గానమేలు ఎలకోయిల గళమధురిమనేనే గానమేలు ఎలకోయిల గళమధురిమనేనే మాయని తీయని వరాలు మనవరాలే అవలీలగా జగమేలగా అవలీలగా జగమేలగా నవ చైతన్య సమూహ సమ్మేళన నేనే అందానికి అందము నేనే జీవన మకరందము నేనే ఈవెక్కు పువ్వును నేనే పువ్వుకు తావిని నేనే ధరణి అమరగానమున ఆనందము నేనే అందానికి అందము నేనే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇక మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యుల విషయాల గురించి చెప్పండి. మా కుటుంబంలో మా మదరు వీణ వాయించేవారు, మహాగా పాడేవారు అనమాట. సాంబమూర్తి ఆర్కెస్ట్రా అని ఆ రోజుల్లో ఉండేది. అంత ఆడవాళ్లే ఆర్కెస్ట్రా, వైలిన్, సితార్, అమ్మ వీణ. అలా ఆవిడ కొంచెం ఫంక్షన్స్కి అంతా ఆయన తీసుకెళ్ళేవారు. సాంబమూర్తి ప్రొఫెసర్ ఆయన. ఆ రోజుల్లో ఆ రోజుల్లో అంతా ఇప్పట్లాగా అక్కడక్కడ ఎక్కడెక్కడ చూసినా ఒక పండితులు ప్రొఫెసర్స్ కాదు. ఆ రోజుల్లో ఒక్కరే ఒక పేరు నిలిపిన వాళ్ళు. సాంబమూర్తి గారు అంటే అయ్యో ఆయన, అబ్బో ఆయన దగ్గర పనిచేయడం చాలా కష్టం అనే ఒక తీరు అన్నమాట. అట్లాంటి వాళ్ళ దగ్గర బాగా పనిచేసింది ఆమె. మా ఫాదర్ ఏమో షావల్స్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కానీ అప్పట్లో ఎవరు అలో చేయరు, కానీ మా ఫాదర్ అలో చేశారు. మా మదర్ అదంతా వెళ్ళేది. మా బ్రదరు ఫ్లాట్ ప్రమోటర్, బిజినెస్ ఇప్పుడు లేదు, నో మోర్. మా వదిన నేను ఇప్పుడు మేము ఉంటున్నాం అనమాట. మా వదిన హౌస్ వైఫ్. మా అన్నయ్య పిల్లలు ఇద్దరును గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి మ్యారేజ్, వాళ్ళకి పిల్లలు. అన్నయ్య కొడుకునేమో యూఎస్కి పంపించాను. వాడు చదివి అక్కడ బాగా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు. మరి మీరు? నేను లేదమ్మా, చెప్తున్నాను కదా, నేను గుడ్ బై చెప్పాను మ్యారేజ్కి. ఎందుకు చెప్పానంటే ఈ మ్యారేజ్కి ఈ ప్రొఫెషన్లో నేను చెప్పడం ఫ్రమ్ నేను 1945 నుంచి ఉంటున్నాను కదా, 1950 నుంచి నాకు ఒక ఊహ తెలిసి 1970 దాకా ఈ ప్రొఫెషన్లో ఏ ఆర్టిస్ట్ కూడా పెళ్లి చేసుకుని సుఖపడలేదు. అది నాకు తెలుసు. యాక్టర్స్ కాదు, పాట పాడేవాళ్ళు కాదు, ఎవ్వరు కూడా. ఎందుకంటే ఈ ప్రొఫెషన్కి విలువ లేదు. విలువ లేదంటే ఎలాగంటే చీడ పురుగును చూసిన వాళ్ళు చూసినట్టు చూసేవాళ్ళు. అరే రే సినిమాలో పాడుతుందా, అబ్బే ఆ పిల్ల వద్దబ్బా, అది సినిమాల్లో వాళ్ళంతా ఇక్కడ ఇంట్లో చేర్పించే పని. సినిమా అంటే ఏంటో ఒక చులకన. ఎందుకంటే మాకు 3 షిఫ్ట్స్ వర్క్ చేయాలమ్మా ఆ రోజుల్లో. 9 to 1, 2 to 9, 9 to 1 అంటే నైట్స్, యూనియన్ లేదు, నైట్ కూడా చేయాలి. మాకు అలా ఉండేదన్నమాట. ఉండే 6 మందిని చుట్టి వస్తుంటే ఎలాగా, ఇలా జిక్కి జమున సుశీల బాలసరస్తేనే 5 మంది తప్పితే ఇంక మనుషులు లేరు. పంపిస్తే కదా, పాడేవాళ్ళు లేరని కాదు, పంపితే కదా. పంపరు, అక్కడ పంపితే చెడిపోతారంట పిల్లలు, పంపరు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు, అందరూ ఎలా పాడుతున్నారు. ఆ రోజుల్లో ఉండలేదా? ఉన్నారు. పంపించరు. కాలేజీలకే పంపించిన తల్లిదండ్రులు లేరు ఆ రోజుల్లో. అయిందే ఆహా ముందు పెళ్లి చేసి పంపించేస్తాం అంతే. అంత విలువ అన్నమాట ఈ సినిమా లోకానికి. సో అలాంటి టైంలో వీళ్ళ జీవితాలన్నీ చూసి నేను కొంచెం తప్పుకున్నానంటే మా అన్నయ్య నన్ను బాగా, నాది రక్త సంబంధం, అటువంటి పాసమలారంటారే తమిళ్లో వచ్చింది, అదే రక్త సంబంధం, అదే మా అన్నయ్య. నన్ను వదిలి వాడు ఉండడు, వాడిని వదిలి. అందుకని నేను అందరి మగవాళ్ళు ఒకలా ఉండరు. దీన్ని అర్థం చేసుకొని వాళ్ళని చేసుకుంటే నేనేం చెప్పడం. మీకు తెలియదు కానీ ఈ జనరేషన్కి, ఆ జనరేషన్లో మేము పడ్డాం, చాలా పాటలు పడ్డాం, తెలిసిందా? ఏం తప్పలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అంతా మమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకునేవాళ్ళు. తెలీదు, ఆ బయట లోకానికి తెలీదు. నేను చేసుకుని కష్టపడలేదు, చేసుకోలేదు, తప్పుకున్నాను. అది ఇంకోటి కూడా చెప్తాను. నేను నా ప్రొఫెషన్లో ఉండి 30 ఏళ్ళు దాటిపోయింది. ఇక దాటిపోయిన తర్వాత ఇంక ఇది అవసరమా అనిపించింది నాకు. తోడు కావాలని చేసుకోవాలి. ఆ తోడు కావాలని చేసుకోవాలంటే నా అన్నదమ్ముడు ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు,
నాకు అక్కర్లేదు అది తోడు. ఎందుకంటే ఒకటి పాట వదులుకోవాలి, స్టూడియో వెళ్ళకూడదు, భర్త వెనకాల వెళ్ళాలి. ఇవన్నీ చాలా జరిగింది సునీత. తర్వాత కరెక్టేలేండి, కష్ట సుఖాలన్నీ ఒక చోట ఉంటాయి. ఇప్పుడు లేదు, అది ఈ జనరేషన్ లో అర్థం చేసుకున్నారు అందరూ. ఈ జనరేషన్ లో అర్థం చేసుకునే భర్తలు వస్తున్నారు, అర్థం చేసుకునే స్త్రీ పురుష సమానత్వం పెరిగింది. పెరిగింది. అలా అర్థం చేసుకోలేదనంటే, నాయనా నువ్వు పోయిసిరా, నేను నా పిల్లల్ని పెట్టుకుని ఉండిపోతానని ఉండేవాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. లేదు, ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో భర్తతో కాపురం చేసేవాళ్ళు ఉన్నారు. దిస్ ఇస్ నథింగ్ నౌ ఎ డేస్. అప్పుడు అట్లా కాదు. అమ్మో, విడో మ్యారేజ్ కూడా జరగకూడదు తెలుసా, అంతే, సంఘం నుంచి వెలివేయటమే. కామండి ఆ పిల్ల ఇంట్లోకి రాకూడదు. చాలా ఉండింది ఆ రోజుల్లో. మీకెప్పుడు నేను చేసిన పని, నేను తీసుకున్న నిర్ణయం, అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది అనే regrets లేవా? లేదులే, నేనే లేదు. ఎందుకంటే మా అన్నయ్య పిల్లల్ని పెంచుకున్నాను కదా, 3 పిల్లలు నన్ను తల్లిలాగా చూసుకున్నారు, ఇప్పుడు చూసుకుంటున్నారు. వాళ్ళ కోసమే నేను బెంగళూరు వచ్చేసాను. నా ప్రొఫెషన్ అంతా వదులుకుని మెడ్రాస్లో ఇక్కడికి వచ్చాను. నన్ను చక్కగా చూసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఒక్కటి, సంపాదించుకున్న డబ్బుని నాశనం చేసుకోకూడదు, కాపాడుకోవాలి. ఎవరైనా సరే ఆర్టిస్టులు ఈ సినిమా లోకంలో అదే వాళ్ళకు విలువ, అదే వాళ్ళకు భర్త, అదే గౌరవం. ఎందుకు చెప్తానంటే, పిల్లలైనా కూడా సరే, నీకు డబ్బు లేదంటే నేను ఎంత మాత్రం నీకు విలువ ఇవ్వరు. నీకు ఒక జీవితంలో ఒక తృప్తి అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు. అర్థమైందా? సో డబ్బు కాపాడుకోవాలి. ఆ రోజుల్లో ఎవరు కాపాడుకోలేదు తెలుసా నీకు? లక్షలు తీసిన హీరోలు కూడా సర్వనాశనం అయిపోయారు, అందరు పాడు చేసుకుని. ఎవరు కూడా నిలవరు. తమిళ్లో కాదు, తెలుగులో నాకు సరిగ్గా తెలియదు, కానీ అందరూ అదంతా చూసి ఇప్పుడు అందరూ జాగ్రత్త పడుతున్నారు. సంపాదించుకున్న దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. అర్థమైందా? ఇది ఎప్పటికే 4 నాళ్ల ముచ్చట అంతే. ఇప్పుడు సినిమా లోకం నేను చెప్పడం. జమునారాణి గారు తన పాటని ఎక్కడ కాదంటారో అని భర్తని కూడా, నాకు అసలు నా జీవితంలో ఇంకో తోడు అవసరం లేదు అన్నారు అంటే, ఆవిడ నిజంగా గొప్ప త్యాగం చేసినట్టే. తన జీవితంలో తన పర్సనల్ లైఫ్ని కాదనుకొని, ఎవరి సపోర్ట్ లేకుండా తన పాటే తన సర్వస్వంగా భావించిన జమునారాణి గారితో జుమ్మందినాదం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలుగు భాషలోనే కాకుండా తమిళ, సింహళి భాషల్లో కూడా మీరు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. అక్కడున్న ప్రేక్షకుల మెప్పు కూడా పొందారు. ఆ పాటల గురించి ఇంకొకటి, మీకు శ్రీలంకన్ గవర్నమెంట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చిన సందర్భం ఉంది. దాని గురించి మాతో వివరిస్తారా? శ్రీలంకన్ సాంగ్స్, సిన్హళ సాంగ్స్ మోడర్న్ థియేటర్స్లో నేను తమిళ సాంగ్స్, తెలుగు సాంగ్స్ పాడేటప్పుడు దక్షిణామూర్తి మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ, ఆయన దగ్గర ఎక్కువ పాడాను అక్కడ మోడర్న్ థియేటర్స్లో చాలా పాటలు. అప్పుడు వీళ్ళు అక్కడ కొలాబరేషన్ టిఆర్ సుందరం గారితో గుణరత్నం ఒక ఆయన శ్రీలంక నుంచి వచ్చి పిక్చర్లు తీశారనమాట. అప్పుడు ఆయన టిఆర్ సుందరం గారు ఏం చెప్పారంటే, వాళ్ళ ఆర్టిస్ట్ పాడింది విన్నారు, వినేసి మీ ఆయనకు కొంచెం ఒకలాంటి భావం కలిగింది. అంటే మన వాళ్ళు పాడినట్టు లేదు, వాళ్ళు పాడింది ఒకలాగా ఉంది అని. నేను మీతో పాటు కలిసి చేస్తున్నాను కాబట్టి ఆ అమ్మాయి పాడివ్వండి, కానీ మా ఆర్టిస్ట్ కూడా పాడాలి, లేకపోతే నేను ఒప్పుకోను అంటే పాటలు ఒప్పుకున్నారు ఆయన. సరే, ఇంకా ఈ అమ్మాయికి సింగళం తెలియదు కదా, ఎలా పాడుతుందంటే, ఆనంద సమరకోన్ అని చెప్పి ఆ రైటర్ అతన్ని కూర్చోబెట్టి ఒక్కొక్క లిరిక్ నాకు ఇది చెప్పడం అనమాట, అర్థం ఇది ఇట్లా, దీనికి సరే ఈ పాట పాడే ఇది అట్లా, ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ ఎట్లా అన్నీ చెప్పాను. మ్యా, గంగా ఇట్లా రావాలి, అవన్నీ నే, అన్నీ ఇదే, అన్నీ నేనే అలా రావాలన్నమాట. సరే అనుకున్నాను, ఇది పాటగా ఉంటుంది పాడితే, ఇది ఎలా ఉంటుందో ఇలా న్యామే అని పాడితేని అనుకుంటే, మంచి ట్యూన్స్ సునీత, నిజంగా చెప్తే భలే తమాషగా ఉండేది అనమాట. ఉండు ఒక్కసారి పాట. ఆ ట్యూన్లో హిందీ సాంగ్స్ ట్యూన్స్ వేసేసారు. అందువల్ల ఏమైపోయింది తెలుసా నీకు, ఆ లిరిక్స్ ఇలా ఉంది అని అన్న భావమే కలగల. ఒకటి పెట్టు. హిస్విగియేయలో అహుమాములావుని మిసే देहे में माँ किसे
तेनम से ले मैं क्रूर जीविते मगे हे माँ करावये ఇలా వస్తుంది. సంగీతానికి భాషా భేదాలు అస్సలు వస్తే లేవనడానికి మంచి ట్యూన్లో పాడితే తార్కాడు. నీకు ఆ భాష ఇది కూడా, కానీ ఆ ప్రొనౌన్సియేషన్ పాడేటప్పుడు మనకు అలా అనిపిస్తే కూడా. సింహళి మాట్లాడగలరా అంటే మీరు? అమ్మా సింహళి మాట్లాడగలరా? లేదమ్మా, లేదు. వాళ్ళు నేర్పించింది కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకుని ఎన్ని పాటలు పాడానో ఆ పాటలు కంప్లీట్ అక్కడ అంత బాగా. ఈ రోజు కూడా నేను అక్కడికి వెళ్తే ఈ పాటలు ఒక ప్రైవేట్ అంటే ఒక ప్రోగ్రాం పెట్టేస్తారు వాళ్ళు. ఇక్కడ కూడా లేదు నాకు ఎన్ని పాటలు పాడి ఇంతవరకు ఒక సెపరేట్ ప్రోగ్రాం నేను చేసింది లేదు. అక్కడ అలా కాదు, నేను వెళ్ళానంటే అన్ని ఆ 30 పాటలు ఎన్నుకుంటారు. నువ్వు చెప్తున్నామో కానీ 2003లో మిలిటరీ ట్రూప్ అన్నమాట. అంటే మిలిటరీలోనే ఒక ట్రూప్ ఉంది ఆర్మీలో. ఆ ట్రూప్ వాళ్ళు ఆ మేజర్కి ఈ పాటలంటే ఇష్టమంట నన్ను పిలిపించి ఆ ఆర్మీ ట్రూప్కి మొత్తం పాటలు నెల రోజులు ప్రాక్టీస్ చేయించి అక్కడే ఈ మన ఒక తమిళను ఇలాంటి ఈ సిన్నలి సాంగ్స్ రాజా పాడిన పాటలు, మొహిదీన్ బేగ్ అని పెద్ద సింగర్ ఆయన, ఇక్కడ మనకు ఘంటసాల గారు ఎట్లా అట్లా అక్కడ ఆయనతో పాడిన పాటలు అవన్నీ పాడించి టీవీలో ఫుల్ రికార్డ్ చేసి 100 years వరకు ఆ పాటలు ఉండాలని రికార్డ్ చేసి పెట్టారు. అదృష్టం కదండి. ఇది జరిగిన తర్వాతే నాకు ఆయన ప్రెసిడెంట్ గారు మహేంద్ర రాజపక్స గారు అప్పుడు పిలిపించి అక్కడ ఏంటంటే సరసవియా ఫెస్టివల్ అని, ఇప్పుడు మన ఎట్లా ఇక్కడ ఫిలింఫేర్ ఫెస్టివల్ అవార్డ్స్ అంత ఇస్తాం, అలాగే అక్కడ అవార్డ్స్ అన్నమాట. వాళ్ళ యాక్ట్రెస్లకి వాళ్ళ యాక్టర్లకి అంతా అవార్డ్స్ ఇవ్వడం. అంటే మ్యూజిక్ డైరెక్టరు, ప్రొడ్యూసర్ వాళ్ళకి ఇచ్చుకుంటారు. అందులో నన్ను లైఫ్ అచీవ్మెంట్ అవార్డుని చీఫ్ గెస్ట్గా పిలిపించి ఎంత మర్యాద చేశారంటే, ఎవరు చేస్తారు చెప్పు? అదర్ ఇండియా నైటింగేల్, మా అదర్ ల్యాండ్ సింగర్, మన ఊర్లో పేరు తీసుకుంది అని నాకు రైటింగ్లో ఇచ్చి అవార్డు ఇచ్చారనమాట. నా లైఫ్లో ఇప్పుడు నువ్వు అచీవ్మెంట్ అన్నావు కదా, బిగ్ అచీవ్మెంట్ అది. ఇది నాకు సిన్నలి దేంట్లో జరిగింది. కానీ ఆ పాటలు చాలా బాగుంటాయి. తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా మీకు అవార్డు లభించింది. అది తమిళనాడు గవర్నమెంట్ ఎప్పుడో ఇవ్వాల్సింది. అంటే ఏంటి, ఇప్పుడు నీకు పాటలకి ఇస్తున్నారు కదా, ఒక హిట్ సాంగ్ అయిపోయింది అంటే ఆ హిట్ సాంగ్ కోసం వెంటనే చిన్న చిన్న సేనకాడికి ఆ అమ్మాయికి ఇచ్చేశారు స్టేట్ అవార్డు. పాపం మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడ పోయిందో కూడా తెలియలేదు, ఆ అమ్మాయిని తిరిగి కూడా చూడలేదు. ఆ అమ్మాయిని అంత మంచి పేరు తీసుకుని అవార్డు కూడా ఇచ్చారనమాట, స్టేట్ అవార్డు. నేను చెప్పడం నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలా చేశారు. కానీ మళ్ళీ అది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సాంగ్ హిట్ అయింది అంటేనే వెంటనే అక్కడ స్టేట్ అవార్డు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇన్ని పాటలు నేను సుశీల పాడి, సుశీల నేషనల్ అవార్డు తీసుకుంది, స్టేట్ అవార్డుని తీసుకుంది. కానీ పాటలు కానీ ఆ రోజుల్లో చాలా రోజుల తర్వాత వచ్చింది. తమిళకి తెలుగుకి వాటికి అంతా ఆవిడ ఏది స్టేట్ అవార్డుని తీసుకుని చెప్తున్నాను. అలాగా పాటలు కానీ తీసుకురాలేదు, నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డుని ఇచ్చింది ఆవిడ. ఎవరు? జయలలిత గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆవిడ ఏంటి ఎన్ని పాటలు పాడి వాళ్ళందరినీ మర్చిపోయి, ఇంకా పాటకని ఇప్పుడు ఏ పిక్చర్లోనా పాడి ఉంటే మనకి ఇచ్చి ఉండేవాళ్ళు. ఏ పిక్చర్లో మళ్ళీ పాడలేదు కదా, ఇంక ఏ పాటకని ఇస్తారు మనకి. అందుకని లైఫ్ అచీవ్మెంట్ అవార్డుని పిలిపించి ఆవిడ ఇచ్చారు. అది ఒక నాకు ఒక పెద్ద తృప్తి అన్నమాట. అవార్డ్స్ విషయంలో మీకు ఎక్కడన్నా చిన్న అసంతృప్తి లాంటిది ఏమన్నా ఉందా? అవార్డ్స్ విషయంలో చిన్న సంతృప్తి నాకు ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు అంతా ఆహా ఓహో అన్నారు, మా పాడితే అది పాడాను ఇది పాడారు అన్నారు కదా. ఏదో ఇంతవరకు ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో నుంచి నాకు ఒక్క నంది అవార్డు కూడా లేదు. బట్ అది ఇవ్వలేదని నాకేమి దుఃఖం కాదు, దాని గురించి నేనేమి ఫీల్ అవ్వలేదు. ఎందుకు అనుకుంటున్నానంటే, ఆంధ్రాలో ఎందుకు మనల్ని గుర్తించలేదు? తమిళన్స్ గుర్తించారు, సిన్నలో అదర్ ల్యాండ్ వాళ్ళు గుర్తించారు, వీళ్ళందరూ. మన ఆంధ్రాలో మాత్రం తెలుగు బిడ్డగా పుట్టి ఆంధ్రాలో వాళ్ళు ఎందుకు మనల్ని చూసుకోలేదు. ముఖ్యంగా చెప్తున్నాను, నేను ఫస్ట్ సీతారామజనంలో అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు వచ్చింది దాన్ని. ఆయన రాముడిగా యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ పిక్చరు నన్ను చిన్న సీతగా బుక్ చేశారు. ఎప్పుడు నేను చెప్పడం 1944. అప్పుడు చిన్న సీత త్యాగయ్యలో పాడే ముందు. కానీ ఆ చిన్న సీతగా నేను యాక్ట్ చేయలేకపోయాను, నాకు తెలియలేదు చేయటానికి. అప్పుడు చూసిన అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటి నుంచి నేను ఉన్నాను తెలుగులో. ఎందుకు మరి గుర్తించలేదు? అదే ఒక పెద్ద ఫీలింగ్.
మన ఆంధ్రాలో మన తెలుగు బిడ్డని ఒక్కరు గుర్తించి ఇంతవరకు ఏది చేయలేదు కూడా. ఏం చేస్తాను చెప్పు. తర్వాత మీరు ఎన్నో అద్భుతమైన ఇప్పుడు నాగమల్లి కోనలోన ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉన్న సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఇలాంటివి ఎన్నో పాడున్నారు. కానీ మీరు పాడిన మెలోడీ సాంగ్స్లో కూడా అంత మంచి అద్భుతమైన పాటలు కూడా ఉన్నాయి. వాటిలో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? నాకు బాగా ఇష్టమైన పాట హైలో హైలసా తెలుసు కదా, నావ పాట. నావ పాట భీష్మలో అది నాకు చాలా ఇష్టం. ఒక్కసారి ఆ పాట మా కోసం పాడి వినిపించండి. ఓహో హైలో హైలేసా హంస కదాల పడవ, హైలో హైలేసా హంస కదాల పడవ, ఉయ్యాలలోగినది ఊగిసలాడినది, హైలో హైలో హైలేసా హంస కదాల పడవ. ఓహోయ్ ఓహోయ్ మెరిసే అందములో మిలమిలలాడినది, వయసు వయ్యారము పాడినవి పదే పదే, వయసు వయ్యారము పాడినవి పదే పదే, హైలో హైలో హైలేసా హంస కదాల పడవ, ఉయ్యాలలోగినది ఊగిసలాడినది, హైలో హైలో హైలేసా హంస కదాల పడవ. ఓహోయ్ ఓహోయ్ ఎవరు మారాజు, ఎవరు మారాజు ఎదుట నిలిచాడు, ఏవో చూపులతో సరసకు చేరాడు, ఏవో చూపులతో సరసకు చేరాడు, మనసే చదించునే మాయదారి మగాళ్ళకి, మనసే చదించునే మాయదారి మగాళ్ళకి, హైలో హైలో హైలేసా హంస కదాల పడవ, ఉయ్యాలలోగినది ఊగిసలాడినది, హైలో హైలో హైలేసా హంస కదాల పడవ. ఓహోయ్ ఓహోయ్ మీ సినీ సంగీత పడవ ప్రయాణం కూడా ఈ పాటలాగే ఇంతే సాఫీగా సాగిపోయిందా? ఆటుపోట్లు ఏమైనా ఉన్నాయా? సినీ సంగీతంలో సాపిగా సాగిపోవడం అనేది ఎలాగంటే మన సంతృప్తి అది మనలో ఉంది. ఎందుకు చెప్తానంటే ఎన్నో ఒడిదుడుకులు వచ్చింది మాకు. ఇప్పుడు ఒక పాట రికార్డ్ చేశారు అనుకో, అది రికార్డ్ అయింది వచ్చేసాము, అవి ఎందుకో మరి ఏదో కొన్న కారణాల వల్ల ఇంకొక ఆర్టిస్ట్ని పెట్టి తీసేస్తే ఆ బాధ భరించలేక ఒక రోజంతా ఏడ్చిన రోజు ఉంది. ఏం ఊరికే ఆహా ఎస్టాబ్లిష్ అయిపో మన పెద్దోళ్ళేమే అన్న కాదు, ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు కూడా మనసును బాధించేవి చాలా జరిగిందన్నమాట. ఎందువల్ల ఏమైనా మనం అర్థం చేసుకోలేము. రెండవది ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు పాటని ఉంది ఈరోజు రికార్డింగు అని పాట నేర్పించేస్తారు, ఆర్కెస్ట్రాతో రిహార్సల్స్ అవుతుంది, అది చాలా కష్టమైన పాట అనుకో.
నెక్స్ట్ డే అక్కడికి వెళ్తాము. ఆ నర్వ్స్ అంటే ఈ పాట ఈరోజు మనం పాడి బాగా పేరు తీసుకుని ఇంటికి వెళ్ళగలమా అన్న ఒక్క రోజులు కూడా ఉంది తెలుసా. అలాంటి టైంలో ఎన్నెన్ని మేము బాధలు పడ్డామనేది మాకే తెలుసు. అవన్నీ అలా జరిగిందంతా ఆహా ఇచ్చేసారు పాడి, అట్లా పాడిన పాటలు ఉన్నాయి, కష్టాలు పడి పాడిన పాటలు ఉన్నాయి. కాకుండా ఇక్కడికి వచ్చి ఈ పాట మనం పాడి ఉంటే ఎంత బాగుండి ఉండో, మనకు చెప్పారు కదా ఈ పాట పాడాలని, ఉన్నట్టుండి మార్చేశారు కదా, ఇలా ఎందుకు చేశారబ్బా అని ఆ పాట విన్నప్పుడు ఎంత పేరు వచ్చింది ఈ పాటకి, ఈ పాట ఎందుకు మనం పాడలేదన్న అని ఒక కష్టపడిన బాధపడిన రోజులు కూడా ఉందన్నమాట. ఇలాంటివన్నీ ఎన్నో చాలా మట్టుకు జరిగినాయి తెలుసా. అచీవ్మెంట్ అంటే ఏం అచీవ్మెంటు చెప్పు. మనం బాగా పాడి ప్రేక్షకుల మధ్యలో నిలిచామా అనేదే అచీవ్మెంట్. నాట్ అవార్డ్స్, నాట్ మనీ ఎర్నింగ్. అర్థమైందా నీకు? ఆఖరిదాకా మన ఫీల్డ్లో ఉంటున్నామా అనేది కాదు, ప్రేక్షకుల మధ్యలో మనసుల్లో మనం ఇంకా నిలిచి ఉన్నామని, దట్ ఈస్ ద అచీవ్మెంట్ నా వరకు, నా అభిప్రాయం. మరి మీరు సాధించిన దానికి సాధిద్దాం అనుకున్న దానికి తేడా ఉందా? దానిలో మీకు తృప్తి ఉందా? నేను పాడినంత వరకు నాకు ఒక తృప్తి. ఎందుకంటే నాకు పాడగలిగినంత కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు నాకు వచ్చిన పాటలు నేను పాడగలిగాను, పేరు తెచ్చుకున్నాను. ఇలా పాడలేకపోయింది, అలా పాడి ఈ పాట ఇచ్చాం పాడలేకపోయింది, అబ్బా ఏంటబ్బా మంచి పాటలంతా ఇలా పాడైంది అన్న ఒక మాట లేకుండా నేను పాడి పేరు తెచ్చుకుని, దట్ ఈస్ అచీవ్మెంట్ ఫర్ మీ. అదే నేను ఈరోజు కూడా అనుకుంటాను. మనం పాడిందంతా పెద్ద పెద్ద పాటలు ఏం పాడలేదు, పెద్ద గజల్స్ కానీ పెద్ద పెద్ద కర్ణాటిక్ సాంగ్స్, ఎన్ని సాంగ్స్ చెప్తున్నాను మాటకి, అవన్నీ ఏం పాడి అచీవ్మెంట్ చేయలేదు. మనం పాడిన ఒక లైట్ మ్యూజిక్, మనకని ఇచ్చిన పాటల్ని పాడి దాన్ని సాధించామంటే ఆ తృప్తి చాలు సునీత, అంతకంటే వేరే తృప్తి అక్కర్లేదు మనకి. మరొక్కసారి మా అందరి తరఫున జుమ్మంది నాదం కార్యక్రమానికి వచ్చినందుకు మీరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాడు టెలివిజన్ తరఫున, వైజయంతి టెలివెంచర్స్ తరఫున వోడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమం మీకు ఒక చిన్న జ్ఞాపికను అందజేయబోతోంది. మీరు స్వీకరిస్తే. ఈనాడు టెలివిజన్ అన్నట్టు చెప్పడం మర్చిపోయిన వాళ్లకు నా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.